రుణమాఫీపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని మరోసారి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా పాలనను చూసి కాంగ్రెస్ను వీడిన వారంతా మళ్లీ పార్టీలో చేరుతున్నారని భట్టి చెప్పారు. ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజు 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచితంగా ఇచ్చే 500కే గ్యాస్ సిలిండర్లు కానీ, 200 యూనిట్లకే ఈ రోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ